నమస్కారం. మన కుటుంబానికి తరతరాలు నిలిచిపోయేంత ఆర్థిక స్వేచ్ఛ. దాన్ని ఎలా సృష్టించుకోవాలి తెలుసుకోవాలనుందా? సరే, ఈరోజు మనం దీని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఒకే ఒక్కసారి పెట్టే 15,000 రూపాయల పెట్టుబడి ఏకంగా 3 తరాల భవిష్యత్తుని మార్చేస్తుందా? వింటుంటే ఇదేదో నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది నిజం, ఇది సాధ్యం. అసలదెలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనందరికీ తెలిసినట్టుండే ఒక సాధారణ కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుందాం. చూడండి, ఈ ఫ్యామిలీ మనలో చాలామందికి అర్థం పడుతుంది. ఇంట్లో సంపాదించేది ఆయనే, ఐటీలో గానీ ఏదైనా బిజినెస్లో గానీ మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక వాళ్ళ ఆవిడ ఇంటి బాధ్యతలన్నీ చూసుకునే గృహిణి. వీళ్ళకి 2 పిల్లలు. అబ్బాయేమో కాలేజ్కి వెళ్తున్నాడు, అమ్మాయి స్కూల్లో ఉంది. చాలా టిపికల్ ఫ్యామిలీ కదూ. అయితే ఈ సాధారణంగా కనిపించే కుటుంబం ఒక అసాధారణమైన, చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే హిందూ అవిభక్త కుటుంబం, అంటే షార్ట్కట్లో HUF అంటాం కదా, దాన్ని మొదలుపెట్టడం. ఇది వాళ్ళ ఫినాన్షియల్ జర్నీలోనే ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. అంత పవర్ఫుల్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ని స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చయిందనుకుంటున్నారు? కేవలం 15,000 రూపాయలు. అవును, వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఒక్కసారి పెట్టిన చిన్న ఖర్చు వాళ్ళ లైఫ్ని ఎలా మార్చేసిందో ఓసారి చూద్దాం. అసలు ముందుగా ఈ HUF అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ట్యాక్స్ పర్పస్ కోసం మన ప్రభుత్వం గుర్తించిన ఒక స్పెషల్ లీగల్ ఎంటిటీ. అంటే చట్టం ప్రకారం ఇదొక ప్రత్యేక సంస్థ అన్నమాట. ఇందులో ఒకే పూర్వీకుడి వారసులందరూ సభ్యులు. నాన్నగారు కర్తగా ఉంటారు, అంటే మేనేజర్లాగా. భార్యాపిల్లలు సభ్యులవుతారు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే HUFకి దానికంటూ సొంత పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ అన్నీ ఉంటాయి. అంటే ఒక రకంగా ఒక ఫ్యామిలీకి రెండో పాన్ కార్డ్ దొరికినట్టే. ఇది కుటుంబంలోనే మరో సంపాదనపరుడు ఉన్నట్టు లెక్క. ఇక్కడ నుంచే అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్యామిలీ తమ దగ్గరున్న ఆస్తుల్ని కొత్తగా ఫామ్ అయిన ఈ HUFలోకి ఎలా తీసుకొచ్చారో, దాంతో ఎంత పెద్ద కార్పస్ని క్రియేట్ చేశారో చూస్తే ఆశ్చర్యపోతారు. నిజంగా సంపద వర్షం కురిసినట్టే ఉంటుంది. మొట్టమొదటగా కర్త అంటే ఆ ఇంటి యజమాని. ఆయన సంపాదనలోంచి ఓ 50-70 లక్షల రూపాయలని HUFకి గిఫ్ట్గా ఇచ్చారు. ఇదే ఫౌండేషన్. ఆ తరువాత ఆయన భార్య తన స్త్రీధనం నుంచి, అంటే ఆమెకు ప్రత్యేకంగా వచ్చిన ఆస్తి నుంచి మరో 20-30 లక్షలు ఇచ్చారు. చూడండి, ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతటితో ఆగలేదు. వాళ్ళ పెద్దవాళ్లు, అంటే తాతయ్య, నానమ్మలు కూడా వాళ్ల దగ్గరున్న 50-80 లక్షల విలువైన షేర్లను గిఫ్ట్గా ఇచ్చారు. ఇది నిజంగా ఒక జనరేషనల్ వెల్త్ బిల్డింగ్. ఇక చివరిగా కాలేజీలో చదువుకుంటున్న కొడుకు కూడా తన వంతుగా ఇంటర్న్షిప్లో సంపాదించిన ఓ 2-5 లక్షల రూపాయలను ఇందులో వేశాడు. అంటే ఫ్యామిలీ భవిష్యత్తు కోసం అందరూ చేయి కలిపారన్నమాట. ఇలా అందరూ కలిసి డబ్బుని పూల్ చేయడంతో ఫైనల్గా HUF కార్పస్ ఎంతో తెలుసా? సుమారుగా 1.5-2 కోట్లు. వావ్, అద్భుతం కదూ! అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. ఈ కోట్లలో ఉన్న డబ్బును HUFకి బదిలీ చేయడానికి వాళ్లు కట్టిన ట్యాక్స్ 0. ఒక్క రూపాయి కూడా పన్ను కట్టలేదు. ఎందుకంటే HUFకి బంధువులిచ్చే గిఫ్ట్స్ మీద ట్యాక్స్ ఉండదు. ఇదే దీనిలో ఉన్న అసలైన బ్యూటీ, అతి పెద్ద అడ్వాంటేజ్. సరే, ఇంత పెద్ద ఫండ్నైతే క్రియేట్ చేశారు. మరి దీనివల్ల అసలు ఉపయోగమేంటి? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రతి ఏటా దాదాపుగా ట్యాక్స్ ఫ్రీగా వచ్చే ఒక స్టడీ ఇన్కమ్. ఆ HUF కార్పస్ని తెలివిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల చూడండి, వాళ్ళకి రకరకాల మార్గాల్లోంచి ఇన్కమ్ వస్తుంది. వాళ్ల దగ్గరున్న షేర్స్ నుంచి డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే ఇన్కమ్, బ్యాంక్ FDల మీద వడ్డీ, ఇలా చాలా సోర్సెస్ నుంచి డబ్బులొస్తున్నాయన్నమాట. ఇలా అన్ని సోర్సెస్ నుంచి కలిపితే ఆ HUFకి ప్రతి సంవత్సరం వస్తున్న ఆదాయం అక్షరాల 11.5-14 లక్షల రూపాయలు. అండ్ గెస్ వాట్? ఈ మొత్తం ఇన్కమ్ మీద వాళ్లు కట్టే ట్యాక్స్ ఆల్మోస్ట్ 0. ఎందుకంటే ఒక ఇండివిజువల్కి ఎలా అయితే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయో HUFకి కూడా అవే వర్తిస్తాయి. సో ఈ ఆదాయం దాదాపుగా ట్యాక్స్ ఫ్రీ. సరే, ఇప్పుడు దాకా మనం అంకెల గురించి, లెక్కల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ డబ్బు వాళ్ల జీవితంలోకి ఎలాంటి సంతోషాన్ని, ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో చూద్దాం. ఎందుకంటే డబ్బు సంపాదించడం ఒకెత్తు, దాన్ని ఆనందంగా వాడుకోవడం మరొకెత్తు కదా. ఆ వచ్చిన డబ్బుతో వాళ్లేం చేశారంటే కొడుకుని ఫారెన్కి పంపించి MBA చదివించారు. ఇంటిని చక్కగా రెనోవేట్ చేసుకున్నారు. ఓ కొత్త కారు కొనుక్కున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి యూరప్, దుబాయ్ లాంటి ట్రిప్స్కి వెళ్లారు. వాళ్ళ ఆవిడకి డైమండ్ జ్యువెలరీ, పిల్లలకి లేటెస్ట్ ల్యాప్టాప్స్, ఫోన్లు. అంతేకాదు, ప్రతి ఏటా కట్టాల్సిన ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా ఈజీగా దీన్నుంచే కట్టేస్తున్నారు. దీన్నే కదా అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం.
ఈ మొత్తం జర్నీని ఆ ఇంటి యజమాని ఒక్క మాటలో చెప్పారు. నేను పెట్టింది ఒక్కసారే 15,000, కానీ అది నాకు లైఫ్ లాంగ్ ప్రతి ఏటా 12 నుంచి 14 లక్షల ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఇస్తుంది. ఆ మాటలో ఎంత తృప్తి, ఎంత ఆనందమున్నాయో చూడండి. ఈ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. దీనికి కంటిన్యూయేషన్ ఉంది. ఈరోజు ఇది వాళ్ళ అవసరాలు తీరుస్తోంది. రేపు తండ్రి రిటైర్ అయ్యాక కూడా ఈ హెచ్యుఎఫ్ ఇన్కమ్ వాళ్ళకి అండగా ఉంటుంది. ఆయన తర్వాత కొడుకు కర్త అవుతాడు. అప్పుడు తన తల్లికి ఇది ఒక పెన్షన్ లాంటి భద్రతనిస్తుంది. ఆ తర్వాత వాళ్ల పిల్లలు పుట్టగానే ఆటోమేటిక్గా వాళ్ళు ఇందులో మెంబర్స్ అయిపోతారు. చూడండి, ఇలా ఒకే ప్లాన్తో 3 తరాల భవిష్యత్తుకి ఒక భరోసా దొరికింది. అయితే నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్టే హెచ్యుఎఫ్లో కూడా మనం తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలున్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం. దీని గురించి భయపడాల్సిన పనిలేదు. జస్ట్ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. మనం గుర్తుంచుకోవాల్సినవి 4 విషయాలు. 1. కూతురికి పెళ్లయ్యాక హెచ్యుఎఫ్లో తన వాటా ఉండదు. 2. కర్త తర్వాత కొడుకే నెక్స్ట్ కర్త అవుతాడు, భార్య కాదు. ఇది రూల్. 3. హెచ్యుఎఫ్ డబ్బుల్ని కుటుంబం అవసరాల కోసమే వాడాలి, పర్సనల్ లగ్జరీల కోసం కాదు. ఇక 4వది చాలా ముఖ్యమైనది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బున్నప్పుడు సరైన రూల్స్ లేకపోతే కుటుంబంలో గొడవలొచ్చే అవకాశముంది. అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారముంది. మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్, లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాతో కుటుంబ సభ్యుల మధ్య ఒక క్లియర్ అగ్రిమెంట్ రాసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. ముందు చూపుతో ప్లాన్ చేసుకుంటే ఏదీ సమస్య కాదు. మరి మన కుటుంబ ఆర్థిక ప్రయాణంలో తరువాతి అడుగు ఏమై ఉండొచ్చు? ఈ కథనం ఒక కొత్త ఆలోచనకు దారితీస్తుందని ఆశిస్తున్నాను. ఆలోచించండి.